అజీర్తితో, కడుపు నొప్పితో, గ్యాసు, ఉబ్బరం, కడుపు నొప్పి సమస్యలు ఏమైనా సరే పోవాలి అంటే కడుపులో ఉన్న పురుగుల్ని సహితం చంపగల పౌడర్ అయితే నేను మీకు చూపిస్తున్నానండి. దీని పేరొచ్చేసి వాయు విడంగ చూర్ణం. ఇది ఆయుర్వేద షాప్‌లో దొరుకుతుంది. చూడ్డానికి ఇవి మిరియాల్లాగా ఉన్నాయి కదా! అస్సలు ఘాటైతే ఉండవు. జస్ట్ అలా చూడ్డానికైతే అలా ఉన్నాయి. అలా ఇదైతే నాకు పౌడర్ రూపంలో దొరికిందండి. మామూలుగా అలా సీడ్స్‌లా దొరికినా గూడా తెచ్చుకొని కచ్చాపచ్చాగా దంచేసుకొని పౌడర్‌లాగా ఫార్మ్ చేసేసుకోండి. దీన్ని ఒక్క స్పూను కాచుకున్న నీళ్ళల్లో వేసుకొని కలిపేసుకోవాలి. నీళ్లు వేడిగా ఉన్నప్పుడు దీన్ని కలిపేసుకొని మంచిగా మొత్తం కరిగిపోవాలండి. ఇది బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్ ఇది చూడ్డానికి మట్టి వాసన వస్తూ సేమ్ ఆయుర్వేద మందులన్నాను కదా! అలా మట్టి ఆ టేస్ట్‌లోనే ఉంటాయి. తాగడానికి ఇబ్బంది పడతారు. అయినా సరే దీన్ని తాపి చూడండి. నెలలో 3 రోజులు తాగాలనమాట. ఎర్లీ మార్నింగ్ కానీ, నైట్ గాని తాపేసేయండి దీన్ని. తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ ఏమీ తినకుండా ఉంటే లోపల మందు గూడా కొంచెం బాగా పనిచేస్తుంది. నెలలో 3 సార్లు చెప్పాను గదా! పిల్లలకైతే హాఫ్ స్పూను, పెద్దవాళ్ళకైతే 1 స్పూన్ వేసుకొని కలిపేసుకొని తాగాలి. ఇది నేను సెకండ్ మంత్ ఇస్తున్నానండి. ఆల్రెడీ ఒక నెలలో 3 డేస్ ఇచ్చాను. బాగా పనిచేసింది. తర్వాత మళ్ళా సెకండ్ మంత్ నెల అయిపోయిన తర్వాత మరలా 3 డేస్ అయితే తాపాననమాట. ఇది ఆయుర్వేద షాప్‌లో దొరుకుతుంది. దీన్నైతే ఇలా తాగేసేయాలి. బాగా కలిపేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు లైట్‌గా తాగేసేయాలనమాట. గోరువెచ్చని నీళ్ళలోనే కలపాలి. ఇది అప్పుడే కరుగుతుంది. దానిలో కలిసిపోతుంది. ఇలా తాగడానికి కొంచెం ఇబ్బంది కాబట్టి మా పిల్లలు ఎలాగోలా తాగేసి అయితే నాకిచ్చేశారు. నిజంగా కడుపు నొప్పి సమస్యలు, గ్యాస్, ఉబ్బరం, పురుగులు ఇలాంటివన్నీ చనిపోతాయి. 3 డేస్ తప్పకుండా వాడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.